అందరికీ నమస్కారం. ట్రిగనామెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లో ఎక్సర్సైజ్ నెంబర్ 6Cలో వీడియోస్ సిరీస్ ప్రయాణంలో ఉన్నాం. 4th రోమన్లోకి ఎంటర్ అయిపోయాం. మన ముందు ఫస్ట్ ప్రాబ్లం ఉంది. ఏం డిలే చేయదు, డైరెక్ట్గా ప్రాబ్లం సాల్వ్ చేసేసుకుందాం. సో cos 35 ప్లస్ cos 85 ప్లస్ cos 155 మనం ఇంతకుముందు sin a ప్లస్ బి sin a మైనస్ బి cos a ప్లస్ బి cos a మైనస్ బి అలాంటి ఫార్ములాల మీద వర్కౌట్ చేసి మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేసాం. సో ఆ ఫార్ములా మనకు అప్లై అవ్వచ్చు అవ్వకపోవచ్చు. ఈ సిచ్యువేషన్ ప్రకారం మనం పోదాం. చూడండి, cos 35 cos 85 cos 155 35 85 155 మనకు ఏ రకంగానూ కూడా టేబుల్ యాంగిల్స్ కావు, స్టాండర్డ్ యాంగిల్స్ కావు. cos 35 వాల్యూ మనకు డైరెక్ట్ తెలియదు, బట్ అది ఇచ్చాడంటే ఖచ్చితంగా ఏదో లాజిక్. cos 35 మనకు తెలియదు, ఈ మూడింటిని కలిపితే 0 అయితే రావాలట. వాటి వాల్యూసే మనకు తెలియదు, కానీ కలిపితే 0 రావాలి. అంటే ఏంటి ఇక్కడ లాజిక్? వీటి వాల్యూస్ తెలియదు, కానీ వీటి మధ్య ఏదో రిలేషన్ అయితే ఉంది. వీటి మధ్య ఏదో రిలేషన్. కొంత టైం పాస్ చేసి 35 85 155 ఆ నెంబర్ల మధ్య ఏదైనా ఒక రిలేషన్ ఉందా అనేది మీరు ఒక్క సెకండ్ నా మాట విని అబ్జర్వ్ చేయండి. స్ట్రైక్ అవ్వకపోతే ఓకే, హ్యాపీయే, పర్లేదు, చూడండి. సొంతంగా మీకు వస్తే మాత్రం డెఫినెట్గా వెరీ గుడ్. ఓకే, నేను చెప్తాను. 60 అనే యాంగిల్కి ఇది 25 తక్కువ. 35 ఎంత? 60 మైనస్ 25 కదా. 60కి 25 తక్కువ. 85 60కి 25 ఎక్కువ. అండ్ 155 180కి 25 తక్కువ. చూసారా, ఇక్కడ ఏదో 25ని పట్టుకొని చాలా తెలివిగా తయారు చేశారు ఈ క్వశ్చన్ని. ఓకే ఓకే, క్వశ్చన్ తయారు చేసిన సార్ సలాం. cos 35, సో వీ షుడ్ రైట్ ఇట్ యాజ్ 60 మైనస్ 25. cos 35 మనం ఇప్పుడు ఏం రాద్దాం? cos 60 మైనస్ 25 అని రాద్దాం. cos 85 cos 60 ప్లస్ 25. ఇది 60 మైనస్ 25, ఇది 60 ప్లస్ 25, అండ్ ఇది cos 180 మైనస్ 25. ఇట్లా ఉంటాయండి. ఏదో గమ్మత్తైన లాజిక్ లేనిది ఎట్లా పడితే ఎట్లా మనకు అడగడం. సో పట్టుకోవటమే కొంచెం కష్టం, ప్రాక్టీస్ మీదనే అవి అన్నీ వచ్చేస్తాయి. సరే, ఇప్పుడు చెప్పండి, ఇది cos a మైనస్ బి ప్లస్ cos a ప్లస్ బి. ఈ ఫార్ములాని కలిపితే మనకేమొస్తుంది? మనం ఇంతకుముందు చేసే ఉన్నాం. ఇంతకుముందు వీడియోలో cos a ప్లస్ బి cos a మైనస్ బి ఫార్ములాను కలిపితే సెకండ్ పార్ట్స్ క్యాన్సిల్ అయితే 2 cos a cos b వస్తుంది. అవునా? 2 cos a cos b వస్తుంది. cos EABలు అనుకుంటే 2 cos a cos b. లేదు, ఆ ఫార్ములాలు మాకు గుర్తుండట్లేదు సార్ అంటే మీరు ఇక్కడ అప్లై చేసుకోండి. ఏముంది? cos a మైనస్ బి ఫార్ములా రాయండి, ఇక్కడ cos a ప్లస్ బి ఫార్ములా రాయండి, ఇక్కడే క్యాన్సిల్ చేయండి, మిగిలినే కలపండి, ఎట్లయినా ఒకటి. చలో, అండ్ cos 180 మైనస్ 25, ఇది ఆల్ సిల్వర్ టీ కప్స్ నుంచి మనం దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 180 మైనస్, సో 180 అంటే ఇలా ఉంటుంది, యాక్సెస్లో ఇక్కడ ఉంటుంది ఈ టెర్మినల్ యాంగిల్. 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్ వాళ్ళ ఇల్లు కాదండి, వాళ్ళ ఇల్లు కాదు, వాళ్ళ ఇల్లు కాదు. సో వాళ్ళ ఇల్లు కానీ దాంట్లోకి అది పోయింది కాబట్టి దానికి ఏం పెడదాం మనం? సింబల్ మైనస్. వేరే వాళ్ళ ఇంటికి పోయావు నువ్వు, అందుకని నీకు మైనస్. 180 మైనస్ అంటే సెకండ్ క్వాడ్రంట్, అది సైను కోసెక్ వాళ్ళ ఇల్లు. సో కాస్ పోయింది కదా మరి వాళ్ళ ఇంటికి, అందుకని మైనస్. 180 ఉంటే ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ అవ్వదు. సో కాస్గానే ఉంటుంది 25. సో cos 180 మైనస్ 25 ఈజ్ మైనస్ cos 25. అండ్ 2 మనకి cos 60 వాల్యూ తెలుసు, అది స్టాండర్డ్ యాంగిలే. దాని వాల్యూ 1/2 ఇంటూ cos 25 మైనస్ cos 25. సో 2 मर गया. cos 25 మైనస్ cos 25 बच गया. రెండింటిని cos 25 మైనస్ cos 25 0. మనం అదేగా ప్రూవ్ చేసింది. ఎంత బాగుంది చూడండి. క్వశ్చన్ ఎంత తెలివిగా తయారు చేస్తారు, మేధావులు అట్లే ఉంటారు. మనం ఆ స్థాయికి ఎదగాలి కదా, ప్రాక్టీస్ చేద్దాం ఎక్కువ బాగా. ఇది అర్థమైంది కదా 0 ఎట్లా వచ్చింది అనేది. అంత గమ్మత్ అంతా ఇక్కడ ఉంది, మత్తు గమ్మత్ అంతా అక్కడే ఉంది. చాలా సెకండ్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం మనం. ఓకే, 4th రోమన్లో సెకండ్ ప్రాబ్లంకి మనం ఎంటర్ అయిపోయాం. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో.
నా కళ్ళారా నేను చూశాను చాలాసార్లు బోర్డ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడగా 2 మార్క్స్ క్వశ్చన్కి 2 మార్క్స్ మోస్ట్లీ 4 మార్క్స్ అడిగినట్టు 2 మార్క్స్ 4 మార్క్స్ ఎగ్జాక్ట్గా అడగలేదు, బట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఈ మధ్య రిఫర్ చేయట్లేదు, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రిఫర్ ఈ వీడియోలు చేయడమే సరిపోతుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫిజిక్స్, ఇంకా కెమిస్ట్రీ చాలామంది అడుగుతున్నారు. ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను చాలా తొందరగా దీని నుంచి బయటపడి ట్రిగనామెట్రీ పెద్దది పట్టుకున్నాం. చాలామంది అడిగారు, దీన్ని తొందరగా బయటపడి కెమిస్ట్రీ ఒక సెషన్ సీజన్ అంతా కెమిస్ట్రీని అడుగుతాను. సరే ఓకే, ప్రస్తుతం ఇప్పుడు మనం ఈ క్వశ్చన్కి వచ్చేద్దాం. tan 72 tan 18 ప్రూవ్ చేయాలి. tan 72 అట దీనికి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. tan 18 + 2 tan 54 అని ప్రూవ్ చేయాలి. మళ్ళీ చెప్తున్నా, ఈ 3 కూడా మనకి స్టాండర్డ్ యాంగిల్స్ కావు. ఒకటి యాంగిల్సా మనం ఇప్పుడు చెప్పడం కష్టం. ఎట్లా ప్రూవ్ చేయాలి? మళ్ళీ ఏం చెప్పాను నేను, వాటి మధ్య ఏదో రిలేషన్ ఉంటుంది. యాంగిల్స్ అంతా మజాక్గా ఇవ్వడు, ఏదో రిలేషన్. 72 18 54 72 18 54 పట్టాలి మీరు అక్కడ. ఏంటి 72 18 54 మధ్య ఏంటి రిలేషన్ ఏంటి అంటే, 54ని 18ని కలిపితే 72 వస్తుంది. 72 54 అయ్యో రామా, 54ని 18ని కలిపితే 72 వస్తుంది. ఇంతనా కరెక్టేనా? 54 18 ఓకే. అది ఇక్కడ రిలేషన్ అంటే ఈ 3 నెంబర్ల మధ్య ఇలాంటి ఒక రిలేషన్ ఉంది. లేదా 54ని ఏమని రాయొచ్చు, 72 - 18 అని కూడా రాయొచ్చు. ఎట్లా రాసినా ఒకటే. సో 72లోంచి 18 తీసేస్తే 54, ఈ పంజాబ్. సో 54 = 72 - 18. ఇది కరెక్టే కదా? రైట్. అప్లై tan ఆన్ బోత్ సైడ్స్. బోత్ సైడ్స్ tan అప్లై చేద్దాం. దట్ ఈస్ tan 54 = tan of 72 - 18. tan of 72 - 18. tan of 72 - 18 tan A - B ఫార్ములా. tan A - tan B by 1 + tan A into tan B ఈక్వాలిటీ ఎవరు? tan 54. ఏమన్నా డౌట్ వచ్చింది ఇక్కడ వరకు మీకు? 54ని 72 - 18 అని రాస్తాం. బోత్ సైడ్స్ tan తీసుకున్నాం. ఇది tan A - B ఫార్ములా అయింది. tan A - tan B by 1 + tan A tan B. చలో జాయింగ్ ఇట్. నెక్స్ట్ స్టెప్, tan 54 = tan 72 - tan 18 by 2. కైసే అయ్యా 2 ఎలా వచ్చింది అక్కడ? ఎలా వచ్చింది అంటే 1 + tan, ఊరికే రాసా. యాక్చువల్గా ప్రాసెస్ చేయాలి. సినిమాలు ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది. అసలు సీన్ చూడకుండా దాని నెక్స్ట్ సీన్ చూపిస్తాడు. ఆ సీన్ అయిపోయాక దాని ముందు సీన్ చూపిస్తాడు. నేను చెప్పింది మీకు అర్థమైందా కాలేదు? ఓకే, ఊరికే అట్లా ఓవర్ యాక్షన్ చేశాను. ఇది యాక్చువల్లీ దీని కంటిన్యూషన్ స్టెప్ రాస్తే బాగుండేదిలే, కానీ వీడియో చూస్తూ నిద్రపోయే వాళ్ళకి సడన్గా లేసారే 2 ఎక్కడి నుంచి వచ్చిందిరా అని సడన్గా చూస్తారుగా, కనీసం ఒక నిమిషం అన్న. అలాంటి మా ఫ్రెండ్స్ నిద్ర ల్యాప్టాప్ కోసం అట్లా రాశాను. 1 + tan 72 into tan 18 ఎట్లా 2 అయిందంటే, 1 + tan 72 can be written as cot 18 into tan 18. tan 72 cot 18 సేమ్. cot 18 tan 18 cancel, it gives you 1. 1 + 1 that is 2. సో ఇక్కడ ఏం డౌట్ రాకూడదు, మనం ఆల్రెడీ ఇవన్నీ వీడియోస్ స్టార్టింగ్లో చేసి వచ్చాం. tan cot అవి నాకు ఆ పదం గుర్తు రావట్లే. 90 degrees ఉంటే ఏమంటారు మనం? కాంప్లిమెంటరీ యాంగిల్స్, కాంప్లిమెంటరీ ట్రిగనామెట్రిక్ రేషియోస్ అవి. tan కోటాను కాంప్లిమెంటరీ అవి. సో 72 degrees 18 degrees కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో tan 72 cot 72 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అయినా 18కి సమానం.
tan 72. అలాగనే tan 10 degrees అన్నాం అనుకో, అది cot 80 degreesకి సమానం. ఇవి రెండు కాంప్లిమెంటరీ అయి ఉండాలి. మనం ఇది వర్కౌట్ చేసాం ఇంతకుముందు వీడియోలో, మీరు కావాలంటే దాన్ని రిఫర్ చేసుకోవచ్చు. టైం వేస్ట్ మనం ఇక్కడ మళ్ళీ చెప్పటం. సో మొత్తానికైతే tan 72ని cot 18 అని రాశాను. cot 18 tan 18 క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. 1 + 1 2 అవుతుంది. ఆ 2 అక్కడ రాశాను. ఈ 2 ఇక్కడ ఉండదు, ఇటు ఉరుగుతుంది, ఇంటూ అవుతుంది. డివైడెడ్ బైలో ఉన్న 2 ఇటు వచ్చింది. 2 tan 54 = tan 72 - tan 18 వచ్చిందా ఆన్సర్? 72 కావాలి కదా, ఇది ఇక్కడ ఇది 8 తీసుకురండి. ఓకే, సో అప్పుడు tan 18 ఇటు వస్తుంది, ప్లస్ tan 18 -tan 18 ఇటు ప్లస్ tan 18 ప్లస్ ఆల్రెడీ ఇక్కడ ఎవరున్నారు 2 tan 54 = ఇక్కడ ఒంటరిగా ఎవరు మిగిలిపోయారు 72 degrees. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది, చేసేసాం కూడా. చాలా ఇంపార్టెంట్ అండి, ప్రాక్టీస్ చేయండి. ఇంకా నేను చెప్పిన మెథడ్స్ కాదు, వేరు మెథడ్స్లో ట్రై చేయండి మీరు ఖచ్చితంగా. వీటికి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి, ట్రై చేయండి. ప్రాక్టీస్ మాత్రం బాగా చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ పాజ్ చేసి రాద్దాం మళ్ళీ. థర్డ్ ప్రాబ్లంకి వచ్చేద్దాం. sin 750 cos 480 ప్లస్ cos 120 cos 60. ఇదంతా సింప్లిఫై చేస్తే -1/2 రావాలట. -1/2 ఇదేంటి? sin a cos b ప్లస్ cos a sin b ఫార్ములానా, అయితే sin a sin b ప్లస్ cos a cos b ఫార్ములానా? ఇందులోనే రెండు మిక్స్డ్ ఉన్నాయి, ఇందులో రెండు కాస్లు ఉన్నాయి. అట్లా ఇక్కడ మిక్స్డ్ అన్న ఉండాలి, లేదా కాస్ ఫార్ములాలో రెండు సైన్లు రెండు కాస్లు అన్న ఉండాలి, లేదు కదా. సో ఇదంతా ఎందుకు అసలు మనకి? ఒక్కసారి ఇటు చూడండి. 750 మనం స్టాండర్డ్ యాంగిల్లో రాయొచ్చు కదా. 720కి +30 కలుపుతాం. 720 మన కోటర్మినల్ యాంగిలే కదా. 0, 90, 180, 270, 360, మళ్ళీ 450, 540, 630, 720 కోటర్మినల్ యాంగిలే. 750 + 30, 750 ఏమో రాస్తుంది, 720 + 30 అంటే స్టాండర్డ్ యాంగిల్లో రాయొచ్చు. ఇది కూడా స్టాండర్డ్ యాంగిల్లో రాయొచ్చు, ఇది స్టాండర్డ్ యాంగిల్. సో ఇవన్నీ మనకు తెలిసిన టేబుల్లో రాయొచ్చు. ఫస్ట్ ఎక్సర్సైజ్లో అసలు ఫస్ట్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లం లాగా చేయొచ్చు దీన్ని సింపుల్గా. సో చేసేస్తున్నాను నేను దాన్ని డైరెక్ట్గా. సో సైన్ని ఏమని రాద్దాం, వీటిని పెద్ద యాంగిల్స్ అన్నప్పుడు తగ్గించుకోవడానికి మీకు ఏమని చెప్పి నేను 90 మల్టిపుల్స్గా చేసుకోండి అని చెప్పాను, గుర్తుందా? పెద్ద వాల్యూస్ని మనకు తెలిసిన స్టాండర్డ్ యాంగిల్స్లో కన్వర్ట్ చేయాలంటే 90 మల్టిపుల్స్కి రాయండి. 750లో ఎన్ని 90 మల్టిపుల్స్ ఉంటాయి? 8 ఉంటాయి, అవునా? 8 9s are 72, 720. ఇది 720 + 30. సో 750ని ఇలా రాసాం ఇంటూ cos 480 ఏమని రాయొచ్చు? ఎన్ని 90s ఉంటాయి? 9 5s are 45 కదా, 5 90s ఉంటాయి. 5 9s are 45, ఇది 450, ఇక్కడ ఉంది 480 + 30 అన్నట్టు. ఇంకా సో cos 480 ఏమని రాయొచ్చు? 5 90స్కి + 30 ఎక్కువ. అలాగనే cos 120 ఏమని రాయొచ్చు? 190 + 30, 190కి 30 ఎక్కువ cos 120. cos 60 డైరెక్ట్ వాల్యూనే కాబట్టి దాన్ని అట్నే రాదు, నేను రాయక్కర్లేదు. మనకు తెలిసిన స్టాండర్డ్ యాంగిల్, అన్ని స్టాండర్డ్ యాంగిల్స్లోకి వచ్చేస్తుంది చూడండి. సో 90s మల్టిపుల్స్గా రాయండి, ఈజీ అవుతుంది. ఆ ఎక్సర్సైజ్ ఫస్ట్ ఎక్సర్సైజ్ కదా, గుర్తుందో లేదో మీకు, లేకపోతే రిఫర్ చేయండి దాన్ని. సో దీన్ని ఎలా చూసుకోవాలి ఇప్పుడు మనం? 8 90s అంటే ఎక్కడికి వస్తాం? 0 90 180, 190 2 3 4, మళ్ళీ 5 6 7 8, అంతే కదా. మీకు మళ్ళీ ఒకసారి గుర్తున్నారు, ఇక్కడ ఉంది కదా మన 0. 190 అంటే ఇక్కడికి వస్తాం, 2 90 అంటే ఇది, 3 90 అంటే ఇది, 4 90 అంటే ఇది, మళ్ళీ 5 6 7 8, 8 90s అంటే మళ్ళీ ఇక్కడికే వచ్చేస్తాం. 8 90s ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రాంట్, 8 90s అంటే ఇక్కడికి వస్తాము, ప్లస్ అంటే ఇటు మూవ్ అవుతాం. సో ఫస్ట్ క్వాడ్రాంట్లో ఉన్నాం. ఫస్ట్ క్వాడ్రాంట్లో ఎవరైనా పాజిటివే కాబట్టి సైన్ కూడా పాజిటివే. సో ఇక్కడ మనకి పాజిటివే వస్తుంది. సింబల్ చూడాలి, మన ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ అవుతుందా లేదా చూడాలి. సింబల్ ఏమైంది? ప్లస్. ఎందుకైంది? 8 90s తర్వాత ప్లస్ అంటే ఫస్ట్ క్వాడ్రాంట్లోకి పోతాం, అక్కడ అందరూ పాజిటివే. తర్వాత 8 ఇక్కడ ఉన్న నెంబర్ ఈవెన్ నెంబర్ అయితే నో చేంజ్. సో నో చేంజ్, ఎవరిలో నో చేంజ్? సైన్గానే ఉంటుంది. సో sin 30 అయిపోయి. సో sin 8 90s + 30 ఈజ్ నన్ అదర్ దాన్ sin 30. ఇక్కడ చెప్పండి, 5 90s అంటే ఎక్కడికి వస్తారు? 1 190 అంటే ఇక్కడికి వస్తారు 2
3 4 5 590s అంటే మనం ఎక్కడ ఉంటాం 590s ప్లస్ అంటే ఎక్కడికి వస్తాం సెకండ్ క్వాడ్రంట్లోకి వస్తాం 590s అంటే ఇక్కడ ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్ మరి సెకండ్ క్వాడ్రంట్ అంటే వీళ్ళు కాదు కదా సో వాళ్ళ ఇంట్లో కానీ ఇంట్లోకి ఎంటర్ అయింది కాబట్టి దానికి మైనస్ పెడదాం ఇక్కడ సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ అండ్ ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఆడ్ నెంబర్ అయినప్పుడు ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ అవ్వాలి అంటే కాస్ ఏమవ్వాలి సైన్ అవ్వాలి సైన్ యాంగిల్ అంతా 30 సో ఇది సైన్ 30 ఓకే ప్లస్ దీని సంగతి ఏంటి కాస్ 90 ప్లస్ 30 ఒక 90 అంటే ఇక్కడ ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్లో కాస్ మళ్ళీ నెగిటివే అండ్ ఒకటి ఆడ్ నెంబర్ అయినప్పుడు ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ అవ్వాలి ఆడ్ నెంబర్కి చేంజ్ ఇది కూడా ఆడ్ నెంబరే చేంజ్ అవ్వాలి కాస్ సైన్ అవ్వాలి సో సైన్ 30 ఇంటూ కాస్ 60 బ్రాకెట్ పెట్టుకుందాం నాలుగు ఎప్పుడైనా అవసరం లేదు మైనస్లు వచ్చినాయి కాబట్టి బ్రాకెట్ పెట్టాలి మీరు ఈ బ్రాకెట్ పెట్టకపోతే సైన్ 30 మైనస్ సైన్ 30 ఇది సబ్ట్రాక్షన్ చేస్తారు సైన్ 30 నుంచి సైన్ 30 మైనస్ చేస్తారు ఇది ఇంటూలో ఉన్నాయి మల్టిప్లికేషన్లో ఉన్నాయి ఇవి చూసుకోండి ఇవి రెండు ఇంటూలో ఉన్నాయి మనం రాసేటప్పుడు ఖచ్చితంగా వాటి వాల్యూస్ ఇంటూలోనే ఉండేలా మెయింటైన్ చేస్తూ ఉండాలి ఇవి రెండు ఇంటూవే ఇవి రెండు ఇంటూ వీళ్ళిద్దరే కదా వీళ్ళు ఇది మళ్ళీ ఇంటూలోనే ఉండాలి అందుకని బ్రాకెట్ సో ప్లస్ ఇంటూ మైనస్ సైన్ 30 అంటే 1/2 ఇంటూ ఇది కూడా 1/2 అలాగే ఇక్కడ కూడా ప్లస్ ఇంటూ మైనస్ సైన్ 30 అంటే 1/2 ఇంటూ కాస్ 60 అంటే కూడా 1/2 సో ఇది -1/4 ఇది -1/4 రెండు కలిపితే -2/4 దట్ ఈజ్ నన్ అదర్ దాన్ -1/2 కథం సింపుల్ అసలు మనం sin a + b sin a - b ఫార్ములాలని టచ్ కూడా చేయకుండా మన బేసిక్ నాలెడ్జ్ నుంచే మనం ఆన్సర్స్ తీసుకొచ్చాం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం ఫోర్త్ ప్రాబ్లం cos a plus cos 4π/3 minus a plus cos 4π/3 plus a సో ఈ రెండు చూడగానే మీకు స్ట్రైక్ అవుతున్నదండి cos a minus bని cos a plus bని యాడ్ చేయటం ఇది cos a plus b ఫార్ములాని cos a minus b ఫార్ములాని ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి ఫార్ములా గుర్తు రాకపోయినా పర్లేదు ఫార్ములాని ఇప్పుడు మీ కళల్లో వీటిని ఎక్స్పాండ్ చేసి యాడ్ చేయండి ఈ ఫార్ములాలో సెకండ్ పార్ట్ ఈ ఫార్ములాలో సెకండ్ పార్ట్ క్యాన్సిల్ అవుతాయి cos a cos b ప్లస్ sin a sin b వచ్చింది ఇక్కడ cos a cos b మైనస్ sin a sin b వస్తుంది ఇక్కడ సో sin a sin bలు క్యాన్సిల్ అయితే cos a cos bలు రెండు మిగులుతాయి సో జీరో అని మనం రావాలి ప్రూవ్ చేయాలి ఇదంతా క్యాన్సిల్ అయ్యి జీరో రావాలి వచ్చేలాగా మనం చేద్దాం బోర్డ్ ఎగ్జామ్లో ప్రూవ్ దట్ ప్రాబ్లమ్స్ వస్తే భలే గమ్మతో చేస్తారు పిల్లలు ఏదో చేస్తారు చివరికి జీరో తీసుకొస్తారు ఆన్సర్ వాళ్ళకి ముందే తీసుకోవాలి జీరో రావాలి మధ్యలో స్టెప్స్ అంతా మ్యాజిక్ జరుగుతుంది cos a minus b plus cos a plus b 2 cos a cos b 2 cos a cos b ఈ 4π/3 మన మామూలు మన డిగ్రీస్లో రాద్దాం మనం రేడియన్ సిస్టంలో కాకుండా మన రెగ్యులర్ డిగ్రీ సిస్టంలో రాస్తే అది ఎంతో అనేది మనకు అర్థమవుతుంది cos a plus 2 cos 4π/3 4 ఇంటూ 180/3 అంతే కదా పై అంటే 180 360s 4 6 24 సో ఇది 2 cos 240 ఇది 240 ఇంటూ cos a ఓకే ఈ 240 సంగతి ఎంత చూద్దాం ఇప్పుడు మనం cos 240 వాల్యూ ఎట్లా కనుక్కోవటం మనం కోటర్మినల్ యాంగిల్ ఉంది దగ్గరలో 180 240కి దగ్గరలో కోటర్మినల్ యాంగిల్ 180 ఉంది దగ్గరలో అంటే యాక్చువల్గా 270 ఇంకా దగ్గర 180 బాగుంటుంది 180 తీసుకుందాం ఎందుకంటే 180 అంటే ట్రిగనామెట్రిక్ రేషియో చేంజ్ చేసే బాధ ఉండదు సో 180 కన్నా 60 ఎక్కువ 180 ప్లస్ 60 ఇది ఓకే సో నేను దీన్ని 2 cos 180 ప్లస్ 60 అని రాసాను మీ ఇష్టం అండి 270 మైనస్ 30 అని రాసిన తప్పలేదు 270 మైనస్ 30 అన్న కూడా 240 నేను ఊరికే ఏదో జోగ్గా అట్లా అన్నా cos a ప్లస్ 2 cos 180 ప్లస్ 180 టింగ్ 180 అంటే ఇది కోటర్న ఇట్లా చూపించాలి ఇట్లా 180 ఇదిగో పిలుస్తుంది 180 నేనే 180 అని సో ఇది 180 ప్లస్ అంటే థర్డ్ క్వాడ్రంట్ వాళ్ళ ఇల్లు కాదుగా ఎవరింటికి పడితే వాళ్ళ ఇంటికి పోతుంది కాసు ఈ మధ్య వాళ్ళ ఇంటికి పోలేదు కాబట్టి వేరే వాళ్ళ ఇంటికి పోయింది కాబట్టి దానికి మైనస్ పెట్టాలి కంపల్సరీగా అది ఇంటూలో ఉంది కాబట్టి బ్రాకెట్ పెట్టండి 180 అంటే నో చేంజ్ సో కాస్గానే ఉంటుంది cos 60
సో కాస్ 180 ప్లస్ 60 అంటే మైనస్ కాస్ 60 ఇంటూ కాస్ ఏ. సో కాస్ ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 ఇంటూ కాస్ 60 అంటే 1/2 ఇంటూ కాస్ ఏ. సో 2 క్యాన్సిల్ అయిపోయింది, ప్రాబ్లం అయిపోయింది. మీరు వీడియో బంద్ చేయొచ్చు, చిచి ముందు తీసుకోవచ్చు. 0 కాస్ ఏ మైనస్ కాస్ ఏ 0. ఇంకొక ప్రాబ్లం ఉన్నట్టుంది రోమన్లో. చలో ఈ రోమన్కి లాస్ట్ ప్రాబ్లం అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది కూడా మీకు బోర్డ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, యాక్చువల్గా ఈ ప్రాబ్లము కొద్దిగా కోడి ముందే కూసిందని ముందే వచ్చింది. ఒక ఎక్సర్సైజ్ తర్వాత అయితే దీనికి వేరే ఫార్ములా అప్లై చేసి చాలా సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు మనం చేయొచ్చు, మల్టిపుల్ యాంగిల్స్లో దీన్ని ఇంకా ఈజీ చేయొచ్చు. ఓకే, అంటే ఒకటి రేపు బోర్డ్ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ ఇస్తే మిమ్మల్ని ఇందులోనే చేయండి అందులో చేయండి అన్నాడు కాబట్టి మీరు ఏది ఈజీ మెథడో అది చేయొచ్చు మీరు. కానీ ఇప్పుడు మనం అట్లా చేయటం రాంగ్ కదా, అంటే రాబోయే కాన్సెప్ట్ ముందే చెప్పాలంటే మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చింది సార్ అంటారు. అందుకని సో ఇప్పుడు వరకు మనకున్న నాలెడ్జ్ ప్రకారమే చేసుకుంటూ పోదాం. కొద్దిగా ఈజీగా అర్థం కావడం కోసం నేనేం చేస్తానంటే ఈ 2π/3ని మన యాంగిల్స్లో రాస్తా. కాస్ స్క్వేర్ ఇది 120 degrees ప్లస్ తీటా. ఎట్లా π/3 అంటే 60, పై అంటే 180, 360 క్యాన్సిల్ అవుతుంది, 62 = 120. అలానే ఇది కాస్ స్క్వేర్ 120 మైనస్ తీటా దట్ ఈక్వల్ టు ఈ కాస్ స్క్వేర్ తీటాని ఇలానే ఉంచండి. కాస్ స్క్వేర్ 120 ప్లస్ తీటా అంటే దాని అర్థం ఏంటండి, కాస్ 120 ప్లస్ తీటాకి హోల్ స్క్వేర్ అని అర్థం. ఇక్కడ స్క్వేర్ కాస్కుంది అంటే దాని అర్థం దీని మొత్తం వాల్యూకి హోల్ స్క్వేర్. కాస్ స్క్వేర్ 120 ప్లస్ తీటా అన్న కాస్ 120 ప్లస్ తీటా హోల్ స్క్వేర్ అన్న ఒకటి. సో దీని ఫార్ములాని నేను ఎక్స్పెండ్ చేస్తున్నాను, కాస్ ఏ ప్లస్ బి. సో కాస్ 120 కాస్ తీటా మైనస్ సైన్ 120 సైన్ తీటా హోల్ స్క్వేర్. కాస్ ఏ ప్లస్ బి ఫార్ములా రాశాను, దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ దీనికి కూడా స్క్వేర్. అలాగనే ఇప్పుడు ఇక్కడ మైనస్ ఉంది, ఇది మైనస్, సేమ్ ఫార్ములా ప్లస్తో వస్తుంది. అది తీసేద్దాం, అడ్డు వస్తుంది మనకి హెల్ప్ చేసిందే మనకు అడ్డు వచ్చింది జీవితంలో అంతే. కాస్ 120 కాస్ తీటా ప్లస్ సైన్ 120 సైన్ తీటా హోల్ స్క్వేర్. చలో కాస్ స్క్వేర్ తీటా కాస్ 120 వాల్యూస్ రాసేద్దాం. సైన్ 120 కాస్ 120 సైన్ 120 వాల్యూస్ రాద్దాం. డైరెక్ట్ చేయండి, చిన్న చిన్న వాల్యూస్ కూడా మనం ప్రతిదీ ఆల్ సెల్ పెట్టి కప్స్ అని ఎందుకు. సో కాస్ 120 కాస్ 180 మైనస్ 60 90 ప్లస్ 30 ఏదైనా ఓకే 180 పరంగా రాద్దాం. కాస్ 180 మైనస్ 60 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్ 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్ అంటే ఇక్కడ నెగిటివ్ వస్తుంది. 180 అంటే నో చేంజ్ అంటే కాస్గానే ఉంటుంది. 180 మైనస్ 60 కాబట్టి ఫైనల్గా మనకి కాస్ 60 వస్తుంది. కాస్ 60 ఎంత 1/2. సో మైనస్ 1/2 కాస్ తీటా. మీరు సెపరేట్ చేయండి దయచేసి, నేను కొన్ని మీకు అలవాటు అవ్వాలని నేను రాస్తున్నాను, చేయలేక కాదు. 120ని కాస్ 180 మైనస్ 60 రాసుకొని ఇప్పటివరకు మనం చేసిన ప్రాసెస్ని అప్లై చేయండి. ఇన్ని గంటల వీడియోలు చేసేటప్పుడు చిన్న చిన్న స్టెప్లు చెప్పలేక కాదండి, మనం చేస్తున్న కొద్దీ మనం కొన్ని డైరెక్ట్ స్టెప్స్ వేయడానికి అలవాటు పడాలి. మమ్మీ డాడీ ఏళ్ళు పట్టుకొని ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు నడకొచ్చే వరకే నేర్చుకోవాలి. 20 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా చేయబట్టుకొని నడుస్తానంటే ఎట్లా. మైనస్ సైన్ 120 180 మైనస్ 60 180 మైనస్ సెకండ్ క్వాడ్రంట్ వాళ్ళు ఇల్లే కాబట్టి మనం ప్లస్ ఏ వస్తుంది. 180 కాబట్టి సైన్గానే ఉంటుంది. సైన్ 60 √3/2 సైన్ తీటా హోల్ స్క్వేర్. సో సేమ్ కదా ఇది. సో మైనస్ 1/2 కాస్ తీటా మైనస్ ఇది ప్లస్ √3/2 సైన్ తీటా హోల్ స్క్వేర్. ఇంకొక పద్ధతిగా రాద్దాం, మీకు అర్థం అవ్వాలి కాబట్టి. ఈ రెండిటికి నెగిటివ్లు ఉన్నాయి కాబట్టి నెగిటివ్ కామన్ తీస్తే స్క్వేర్ చేస్తే ఎట్లాగో పాజిటివ్ అయిపోతుంది. దీని నెగిటివ్ కామన్ తీసినప్పుడు ఆ నెగిటివ్కి స్క్వేర్ అప్లై అవుతుంది. స్క్వేర్ కింద ఉన్న వాళ్ళకి ఎవరికైనా స్క్వేర్ అప్లై అవుతుంది. సో ఆ నెగిటివ్ పాజిటివ్ అయిపోతుంది. సో మిగిలేది ఏంటంటే 1/2 కాస్ తీటా ప్లస్
ఉల్టా రాద్దాం మనం. ప్లస్సే కదా, ఎడిషనే కదా, ఏది ముందు రాసి ఏది వెనక రాసిన ఏం కాదు కదా. సరే, √3/2 sin θ ముందు రాస్తాం. √3/2 sin θ ప్లస్ 1/2 cos θ. రెండు ప్లస్లు ఎందుకైనా మీకు అర్థమైందా? ఇక్కడ మైనస్ కామన్ తీసే, ఇక్కడ ఉన్న మైనస్ కామన్ తీస్తే మరి ఇద్దరు పాజిటివ్ అయిపోతారు కదా. మరి కామన్ తీసిన మైనస్ అయిపోయిందంటే స్క్వేర్ ఎందుకంటే ప్లస్ అయిపోయింది. ప్లస్ ఇందులో మాత్రం ఇది ముందు రాద్దాం. √3/2 sin θ ముందు రాస్తున్నా, మైనస్ 1/2 cos θ ముందు రాస్తున్నా, వెనక రాస్తున్నా, హోల్ స్క్వేర్. పాజిటివ్ టర్మ్ ముందు నెగిటివ్ టర్మ్ వెనక రాస్తున్నా. చల్, cos స్క్వేర్ θ. సో ఇక్కడ మీకు ఫార్ములా అర్థమవుతుందని నేను అప్లై చేస్తాను డైరెక్ట్గా. a+b² ప్లస్ a-b². a+b² a-b² రెండు యాడ్ చేశారనుకోండి, ఏం క్యాన్సిల్ అవుతుంది? ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నవి క్యాన్సిల్ అవుతాయి జనరల్గా. సో a+b² ప్లస్ 2ab ఉంటుంది, a-b² మైనస్ 2ab ఉంటుంది. సో 2ab టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ a² అక్కడ a² రెండు డబల్ అయితే 2a², b² 2b² అవుతాయి. సో 2a² ప్లస్ 2b² మిగులుతుంది. 2a² అంటే √3/2 sin θ హోల్ స్క్వేర్. 2a² ప్లస్ 2b² మిగులుతుంది. 1/2 cos θ హోల్ స్క్వేర్ మిగులుతుంది. సో cos స్క్వేర్ θ ప్లస్ ఇది cos స్క్వేర్ టర్మ్ కదా, దీని పక్కన రాద్దాం, దీని పక్కన దీన్ని రాద్దాం, దీని పక్కన రాద్దాం. ఈ 2 ఇంటూ 1/2 cos θ హోల్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి? cos స్క్వేర్ θ బై 4 వస్తుంది కదా, లేదా 1/4 cos స్క్వేర్ θ ఎట్లా రాసిన ఒకటి 2 కూడా క్యాన్సిల్ చేసుకున్నాం. ఇక్కడ సంగతి ఏంటండి? ఈ 2 ఇలానే ఉంచండి. √3/2 sin θ హోల్ స్క్వేర్ చేసినప్పుడు ఇది స్క్వేరింగ్ ఎట్లా అవుతుంది? రూట్ ఉంది కాబట్టి √3కి స్క్వేర్ 3 బై 2కి స్క్వేర్ 4 sin స్క్వేర్ θ. ఇది కూడా 2 1 2 2. చలో, cos స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ బై 2. ఇది cos స్క్వేర్ θ ప్లస్ ఇది cos స్క్వేర్ θ బై 2. రెండు సేమ్ టర్మ్స్ కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్లో మార్చినట్టు ఎల్సిఎం చేసాను డైరెక్ట్గా. 2 ఇంటూ cos స్క్వేర్ θ ప్లస్ cos స్క్వేర్ θ ఎంత అవుతుంది? 3 cos స్క్వేర్ θ అవుతుంది బై 2. మీకు అర్థమైంది, నేను ఎల్సిఎం చేశాను. నేను ఇక్కడ ఇవి క్యాన్సిల్ అయినాయి, ఇక్కడ 2 ఉంది. cos స్క్వేర్ θ బై 2 మాత్రమే ఇక్కడ మిగిలింది. సో 2ని ఇంటూ చేయండి. 2 ఇంటూ cos స్క్వేర్ θ, 2 cos స్క్వేర్ θ ప్లస్ ఇంకో cos స్క్వేర్ θ, మొత్తం 3 cos స్క్వేర్ θ బై 2 డినామినేటర్ ప్లస్ 3/2 sin స్క్వేర్ θ. సో ఇద్దరిలో 3/2 ఉంది, 3/2ని కామన్ తీయండి. తీస్తే cos స్క్వేర్ θ ప్లస్ sin స్క్వేర్ θ ఇది 1 అని మనకు ఆల్రెడీ తెలుసు. సో 3/2 ఆన్సర్. కొంచెం కష్టమైంది ఆన్సర్ వచ్చింది, కొంచెం కష్టమైన, కొంచెం రిస్క్ అయినా పర్లేదు ఆన్సర్ వస్తుంది. మల్టిపుల్ యాంగిల్స్ దగ్గర అయితే మనకి బాగుండేది. అది అయిపోయిన తర్వాత ఒకసారి ఈ ప్రాబ్లం గుర్తుపెట్టుకుని ట్రై చేయండి. ఓకే, చలో నెక్స్ట్ మనకి వెళ్దాం. ఓకే, 5th రోమన్లో ఫస్ట్ ప్రాబ్లంకి వచ్చేసే మనం. ఫస్ట్ రోమన్లోని 5th బిట్లో ఫస్ట్ ప్రాబ్లం. 5th బిట్, 4th బిట్ అయిపోయింది, 5th బిట్కి వచ్చాం. చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిఫరబుల్ క్వశ్చన్స్ ఇందులోంచి వస్తాయి. సో డైరెక్ట్గా సాల్వ్ చేద్దాం, మీకు ఆలోచించే పని లేదు. ఇది ఏ ఫార్ములాని పోలింది గుర్తుపెట్టుకోండి. sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b, sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b, లేదా cos స్క్వేర్ b మైనస్ cos స్క్వేర్ a. ఎవరి ఫార్ములాలు వీళ్ళిద్దరు? sin a ప్లస్ b ఇంటూ sin a మైనస్ bల ఫార్ములాలు, అవునా? ఓకే, sin a ప్లస్ b ఇంటూ sin a మైనస్ bల ఫార్ములా. ఇక్కడ ఇది a, 82.5 a, 22.5 b. సో చెప్పండి, sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ bకి ఇప్పుడు మనం ఏం రాయాలి? sin a ప్లస్ b 82.5 ప్లస్ 22.5 ఇంటూ sin a మైనస్ b 82.5 మైనస్ 22.5. చెప్పండి, దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుంది? sin 82.5 22.5 అంటే 80 20 100 అంతేనా? 82 104 105 degrees. సో sin 105 degrees. ఓకే, ఇది sin 82.5 మైనస్ 22.5 అంటే sin 60 degrees. 60
ఓకే, సైన్ 60 అంటే మనకు తెలిసిన వాల్యూ. మరి సైన్ 105 వాల్యూ ఎట్ వస్తుంది? సో సైన్ 105 కావాలంటే దీన్ని 90 + 15 అని రాయండి ఇంటూ సైన్ 60. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక కొత్త విషయం కూడా తెలుస్తుంది. 90 + 15 కదా 105 అంటే. చెప్పండి 90 ప్లస్ ఎలా, ఇది మనం ఆల్సిలివిటీ కప్స్ నుంచి తీసుకోవాలి. 90 ప్లస్ అంటే సెకండ్ క్వాడ్రంట్, సైన్ వాళ్ళే, సో పాజిటివ్ వస్తుంది. 90 ఉంది కాబట్టి సైన్ చేంజ్ అవ్వాలి, కాస్ అవ్వాలి. సో ఇది కాస్ 15 సైన్ 60, కాస్ 15 సైన్ 60. వీటి వాల్యూస్ కావాలి ఇప్పుడు మనకి. కాస్ 15 వాల్యూ ఎట్లా వస్తుంది మనకు? డైరెక్ట్ లేదు కాస్ 15 వాల్యూ. సో కాస్ 15 వాల్యూ కావాలంటే ఇలా రాయొచ్చు చూడండి. 45 - 30. 15ని 45 మనకు తెలిసిన స్టాండర్డ్ వాల్యూ, 30 మనకు తెలిసిన స్టాండర్డ్ వాల్యూ. సో అట్లా మీరు చేసుకోవచ్చు ఇంటూ 60. యాక్చువల్గా ఇవి కొన్ని గుర్తుపెట్టుకోవాలి కూడా. సైన్ 30, సైన్ 15, కాస్ 15, tan 15 ఇవి గుర్తుపెట్టుకోవాలి. యాక్చువల్గా ఫార్ములాలుగా పుట్టలేదు, ఈ ప్రాబ్లమ్స్ నుంచి వచ్చిన అసలు ఫార్ములాలుగా ఇస్తుంటారు. మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పి ఈ ఫార్ములాల స్టోరీ కొద్దిగా గుర్తు పెట్టుకోండి, తప్పలేదు. గుర్తు లేకపోయినా పర్లేదు. కాస్ 15 వాల్యూ కావాలన్నప్పుడు మీరు కాస్ 45 - 30 చేసుకోవచ్చు. సో ఇప్పుడు చెప్పండి, కాస్ A - B ఫార్ములా వచ్చింది ఇక్కడ. కాస్ A - B, కాస్ 45 కాస్ 30 ప్లస్ సైన్ 45 సైన్ 30 ఇంటూ సైన్ 60. ఇక అయిపోయింది. అన్నీ తెలిసిన వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ 45 1/√2 ఇంటూ కాస్ 30 √3/2 ప్లస్ సైన్ 45 1/√2 ఇంటూ సైన్ 30 1/2, మొత్తానికి బయట సైన్ 60 √3/2. చలో ఇది √3/2√2 ప్లస్ 1/2√2, మొత్తానికి బయట √3/2. 2√2 సేమ్ డినామినేటర్, 2√2 పైన √3 + 1, మొత్తానికి ఇంటూ √3/2. సో √3 లోపలికి ఇంటూ చేద్దాం. √3 × √3 3 అవుతుంది. 3 ప్లస్ √3 1 = √3 అవుతుంది. కింద 2 2 = 4 √2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ sin square 82.5 - sin square 22.5. రైట్. ఈ చోటా ప్లేస్లో రెండోది కూడా మనం కానిచ్చేద్దాం. కాస్ స్క్వేర్ A - sin square B. కాస్ స్క్వేర్ A - sin square B. సో ఒక్కసారి రాస్తున్నాను. కాస్ స్క్వేర్ A - sin square B. దిస్ ఈజ్ నన్ అదర్ దాన్ కాస్ A + B ఇంటూ కాస్ A - B. చాలా జాగ్రత్త ఉండు. కాస్ స్క్వేర్ A - sin square B. కాస్ A + B ఇంటూ కాస్ A - B. ఫస్ట్ ఉన్నది A, సెకండ్ ఉన్నది B. ఇది B, ఇది A అయినా పర్లేదు, తప్పేం లేదు. ఇది A, ఇది B అనుకోవచ్చు, లేదా ఇది B, ఇది A అనుకోవచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఇది ఖచ్చితంగా ఏనే, B కాదు. సైన్ స్క్వేర్ A - sin square Bనే ఫార్ములా. అదే ఇక్కడ కాసు ఇచ్చాడు అనుకోండి, కాసు స్క్వేర్ B, ఫస్ట్ యాంగిల్ B కింద తీసుకోవాలి. కాసుల్లో ఉంటే, ఇవి రెండు కాసుల్లో ఉంటే ఇక్కడ యాంగిల్ ఫస్ట్ది B అవుతుంది, ఇక్కడిది A అవుతుంది. సో రెండు సైనుల్లో ఉన్నాయి కాబట్టి ఫస్ట్దే A, సెకండ్ది B. ఇక్కడ మాత్రం అట్లేదు. ఒక కాసు ఒక సైను ఉన్నప్పుడు మనకి, ఒక కాసు ఒక సైన్ ఉన్నప్పుడు కాసు స్క్వేర్ B - sin square Aకి కూడా ఇదేగా ఫార్ములా. దీనికి రెండు ఫార్ములాలుగా. సో ఇప్పుడు దీన్ని మీరు కాస్ట్లో ఉన్నదాన్ని A అనుకోవచ్చు, B అనుకోవచ్చు, ఏదైనా పర్లేదు, తప్పు రాదు అప్పుడు. సో కాస్ A + B ఇంటూ కాస్ A - B రాయాలి ఇప్పుడు మనం. కాస్ A + B 112.5 + 52.5 ఇంటూ కాస్ A - B 112.5 - 52.5. ఎంతండి? 112.5 + 52.5 165. కలుపుకోండి. 112 52 164, 112 52 164, హాఫ్ 1 165 ఇంటూ కాస్ ఇదంతా 112.5 - 52.5 60. చలో, మరి కాస్ 165 వాల్యూ కూడా మన దగ్గర లేదు కదా, ఏం చేయాలి? కాస్ 180 - 15 రైట్ ఇంటూ కాస్ 60. మరి 180 - 15 అంటే సెకండ్ క్వాడ్రంట్, కాస్ నెగిటివ్ అక్కడ, 180కి చేంజ్ అవుతుంది. సో మైనస్ కాస్ 15 ఇంటూ కాస్ 60, మైనస్ కాస్ 15 వస్తుంది. మైనస్ కాస్ 15 వాల్యూ ఇక్కడ వచ్చింది చూడండి, ఇదే కదా కాస్ 15 వాల్యూ, మనం ఆల్రెడీ ఇక్కడ చేసాం కదా డైరెక్ట్గా. ఇగో ఈ బ్రాకెట్లో ఉన్నది, ఇది ఇక్కడ బ్రాకెట్లో ఉన్నది. √3 + 1/2√2 ఇంటూ కాస్ 60, ఇది 1/2.
సో ఫైనల్గా మైనస్ ఆఫ్ √3 + 1/2 2 * 4 ఓకేనా. మీకు అప్పుడు చెప్పాను నెక్స్ట్ రోమంలో రాబోయే రోమంలో చాలా ఇంపార్టెన్స్ ఉంది ఈ ప్రొడక్ట్ ఫార్ములాలు, కానీ ఇగో ఇప్పుడు వచ్చింది ఇంకొక 2 ప్రాబ్లమ్స్. ఓకే, దీని సంగతి ఏంటో కూడా తేల్చేద్దాం. sin స్క్వేర్ ఇదంతా ఏ అనుకుందాం, sin స్క్వేర్ ఈ టోటల్ ఏ అనుకుందాం. sin స్క్వేర్ a - sin స్క్వేర్ b, sin a + b × sin a - b. సో sin a + b ఇదంతా a. సో π/8 + a/2 + π/8 - a/2 sin a + b × sin a - b π/8 + a/2 minus of π/8 - a/2 sin a + b × sin a - b ఫార్ములా అప్లై చేసాం. sin ఆఫ్ π/8 π/8 కలిపితే 2π/8 π/8 కలిపితే 2π/8 అంటే నన్ అదర్ దాన్ π/4 ప్లస్ a/2 - a/2 క్యాన్సిల్. ఓకే, ఇక్కడ ఇంకేం లేదు ఇక. సో sin π/4. అలాగే ఇక్కడ π/8 మైనస్తో మల్టిప్లై చేసిన -π/8 క్యాన్సిల్ అవుతుంది. a/2 మాత్రం పాజిటివ్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో a/2 + a/2 sin a అవుతుంది. సో sin π/4 అంటే 1/√2 sin 45 కదా. సో 1/√2 sin a లేదా sin a/√2 అంతేగా. ఆన్సర్ ఇది ఆన్సర్. టోటల్గా న్యూమరికల్ ఆన్సర్ రాదు, ఎందుకంటే ఇక్కడ ఏలు ఉన్నాయి కాబట్టి మనం ఏ వాల్యూ తెలియదు కాబట్టి మనం అంతే చేద్దాం. ఓకే, ఇంకొక ప్రాబ్లం ఉంది, ఇప్పుడు రాసేస్తాను. cos స్క్వేర్ 52.5 cos స్క్వేర్ 52.5 మైనస్ sin స్క్వేర్ 22.5 మైనస్ sin స్క్వేర్ 22.5. చలో cos స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b. ఇది cos a + b × cos a - b ఫార్ములా. ఒకటి cos ఒకటి sin టర్మ్ ఉందంటే cos a + b × cos a - b. సో cos a + b 52.5 + 22.5 × cos a - b 52.5 - 22.5 దట్ ఈక్వల్ టు cos ఎంత అవుతుంది 52.5 22.5 75 cos 75 × 52.5 - 22.5 cos 30. చూడండి 52.5 22.5 75 52 22 74 6 6 1 75 75 52.5 - 22.5 30 cos 30 అంటే మనకు తెలిసింది. మరి cos 75 ఎట్లా చేయొచ్చు, ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. తెలీదు డైరెక్ట్గా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఎలా 45 + 30 అని రాసుకోవచ్చు కదా. సో cos 45 + 30 cos a cos b minus sin a sin b into cos 30. cos 45 1/√2 cos 30 √3/2 sin 45 1/√2 sin 30 1/2 into cos 30 √3/2. So this is √3 - 1/2√2 into √3/2 కదా. 2√2 ఒకటి డినామినేటర్, ఇక్కడ √3 మైనస్ ఇక్కడ 1. సో √3 లోపల మల్టిప్లై చేస్తే √3 × √3 3 మైనస్ √3 1 * √3/2 × 2√2 4√2. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఆఫ్ దిస్. డెఫినెట్గా మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాల్సిన ఎక్సర్సైజ్ అండి ఇది. పర్టికులర్గా ఈ బిట్, దీనికి ముందు బిట్ 5th 4th బిట్లు గన్ షాట్గా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్స్ వచ్చినాయి. బాయ్ బాయ్, జై హింద్.